నమస్కారం, ఈ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడే ఏకైక నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమేనని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామీజీ అన్నారు. ప్రపంచాన్ని హైందవ ధర్మం వైపు నడిపించే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత మోడీ అని కొనియాడారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గారపేట గ్రామం వద్ద గల ఆనంద ఆశ్రమంలో హిందూ ధార్మిక మహాసమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీనివాసానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ధార్మిక సదస్సుకు తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, బెంగాల్ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున సాధువులు, పీఠాధిపతులు తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర నేత ఇచ్చర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గాడి తప్పుతున్న యువతను, సమాజాన్ని సంస్కరించే బాధ్యత స్వామీజీలపై ఉందన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల నియంత్రణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. డిసెంబర్ 5వ తేదీన విజయవాడలో జరగనున్న హైందవ శంఖారావం సదస్సుకు అందరూ తరలి రావాలని ఎమ్మెల్యే ఈశ్వరరావు పిలుపునిచ్చారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సుమారు 5 లక్షల మంది ప్రజలతో ఈ మహా సదస్సు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని చెప్పారు. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో భాగంగా ఆనందాశ్రమంలో గురువర్యులు శ్రీనివాసానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మహా సమ్మేళనానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వామీజీలకు ఎమ్మెల్యే ముందుగా ధన్యవాదాలు తెలిపారు. మన సంపదనంతా తీసుకెళ్ళిపోయారు, కానీ మన జ్ఞానాన్ని మాత్రం వాళ్ళు తీసుకెళ్ళారు. ఇది ఎవరు తీసుకెళ్ళలేనిది. కాపాడుతూనే మన ఆస్తి. మనం ఎంతైనా ఇవ్వగలం, ఎంతైనా చెప్పగలం. ఆ విధంగా ఎన్నో దాడులు గురయ్యాయి మన దేవాలయాలు. అవి ఆ తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినాక మనం లౌకికవాదం రాష్ట్రంలో మనం ఎక్కడా కూడా వాళ్ళు చెడుగా చూడం. వాళ్ళ అన్యమతస్తులు, వాళ్ళు మన హైందవ సాంప్రదాయాన్ని పాటించడం లేదు. వాళ్ళు వేరే మార్గం. పుట్టపర్తి సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలు కిల్లాం, పోలాకి, డోలా గ్రామాల్లో ఉన్న సత్యసాయిబాబా మందిరాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలకు ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, సుగుణమ్మ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై సత్యసాయిబాబాకి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం పలువురు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ డోల జగన్, నరసన్నపేట పోలాకి మండల పార్టీ మండల నాయకులు ఇర్రి నరసింహమూర్తి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భైరి భాస్కర్రావు, సర్పంచ్ జి ప్రసాదరావు, బి రామన్న, డోల ఉదయ్ భాస్కర్, పొట్నూరు సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, సత్యసాయిబాబా భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యా సంస్థల్లో ఎన్సీసీ ఒక భాగం కావాలని, దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో, చక్కని ఆలోచనతో ప్రతి ఒక్కరూ విధిగా విద్యార్థి జీవితంలో ఎన్సీసీలో చేరాలని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి సురేఖ పిలుపునిచ్చారు. దేశంలో గతం కంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లు మంచి రోజులు వచ్చాయని అన్నారు. నేషనల్ క్రెడిట్ కోర్ 76వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, రేపటి పౌరుల్లో క్రమశిక్షణ, సేవాభావం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లు ఎంతో తోడ్పడతాయని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద యూనిఫామ్ యువజన దళంగా ఎన్సీసీ ప్రసిద్ధిగాంచిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్సీసీ విద్యార్థులు అందించే సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అంతకన్నా ముందు ఆర్ట్స్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు ప్రదర్శించిన మాస్ డ్రిల్ తిలకించారు. జెండా వందనం స్వీకరించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ వై పోల్నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పాల్గొన్నారు. చదువుతోనే బంగారు భవిష్యత్ అని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద ఆదివారం అన్నారు. నగరంలోని ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డ్రగ్స్, టొబాకో వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాల కోసం అరసవెల్లి కూడల నుండి సూర్యమహల్, వివేకానంద విగ్రహ కూడల వరకు మాదక ద్రవ్యాలపై వ్యతిరేక నినాదాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎస్పీ సిహెచ్ వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, నేటి యువత డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని త్వరలోనే ప్రతి కళాశాలతో పాటు ముఖ్య కూడలిలో డ్రాప్ బాక్సులు పెడతామని, వీటిని ఉపయోగించుకుని ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. వన్ టౌన్ సిఐ పైడపనాయుడు మాట్లాడుతూ,
యువత మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగి ఉండాలని, ఇలా విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపాల్ కె శివశంకర్ మాట్లాడుతూ, విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా భావితరాలకు మార్గదర్శకాలుగా నిలవాలని, మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలంటే విద్యార్థులే ముఖ్య భూమిక పోషించాలని అన్నారు. ఎన్ఎస్ఎస్ విభాగాధిపతి ఎల్ మోహన్ రావు మాట్లాడుతూ, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ జీవిత గమ్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె వేణు, పైడిరాజు, కళాశాల విద్యార్థినులు, సంస్థ సభ్యులు, స్థానిక యువత పాల్గొన్నారు. కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజు వారు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ మీద ఒక ర్యాలీ నిర్వహించారు. మరి స్టూడెంట్స్లో ఇటువంటి అవేర్నెస్ రావడం అనేది చాలా సంతోషం. వీరిలాగే అన్ని కాలేజీల నుంచి, అన్ని స్కూల్స్ నుంచి కూడా మన సమాజంలో డ్రగ్స్ అనే దాన్ని దూరం చేయడానికి అందరూ కూడా నడుము కట్టుకుని ముందుకు వచ్చినప్పుడే మంచి సమాజాన్ని మనం స్థాపించగలం. కాబట్టి ముందుగా ఈ యొక్క కాకినాడ ఆదిత్య కాలేజ్ మేనేజ్మెంట్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి స్టూడెంట్స్, యువత దేశానికి మూలం. మరి యువత అంతా కూడా ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడకుండా, బానిసలు అవ్వకుండా దూరంగా ఉండాలి. అలాగే యువకులు అందరూ కూడా ఈ డ్రగ్స్ని అంతమొందించడానికి నడుము కట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మన సమాజంలో, మన ఇంటి దగ్గర, మన చుట్టుపక్కల, మన వీధిలో ఎక్కడా కూడా ఈ డ్రగ్స్ అనేటువంటి మత్తు పదార్థాలను సేవించకుండా, అమ్మకుండా, ఏం చేయకుండా చూసే బాధ్యత యువత మీద ఉందని కోరుకుంటూ మంచి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. విశాఖ లా విద్యార్థికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక శ్రీకాకుళం నగరంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాల నుండి సూర్యమహల్ జంక్షన్ వరకు విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు. అలాగే సూర్యమహల్ జంక్షన్ వద్ద ఘటనను నిరసిస్తూ మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి హరీష్, ఐద్వా జిల్లా కన్వీనర్ ఏ లక్ష్మి, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు సిహెచ్ రాజు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి కోసం చేసిన వాగ్దానాలు వాస్తవాల్లోకి రావడం లేదని, దాని నిదర్శనమే మహిళలపై జరుగు ఒరిస్సా అత్యాచారాలని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని, అయినప్పటికీ మహిళల హక్కులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. ఇటీవల కాలంలోనే జిల్లాలో జరుగు అత్యాచారాలు కేవలం పత్రికా ప్రకటన వరకే ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు కానీ బాధితులకు న్యాయం చేయడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు ఎం లలిత, లతా, శ్రీదేవి, లక్ష్మి, ఎస్ఎఫ్ఐ నాయకులు సంతోష్, దివ్య, ఖగేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో చదవడం అనేది తగ్గించారు, అవునా కాదా? ఇప్పుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా పేపర్ స్టేట్మెంట్ల వరకు మాత్రమే పరిమితం అయిపోయి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా, లేకపోతే దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నోటి మాటలన్నీ గాలి వదిలేసినటువంటి తీరు మన దేశంలో ఏర్పడింది. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి రావడం చాలా దారుణంగా ఉంది. ఎలా స్పందించిన అమ్మాయి అత్యాచారం అంటే ఊరు తీసుకోవడానికి కూడా, సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఆ పేరెంట్స్ చూసి ఏమో చేస్తున్నాం అంటే ఇలా చెప్పింది, ఇలాగ నాకు జరిగింది అంటే ఆ అమ్మాయిని 3 లా స్టూడెంట్స్, ఒకడేమో ఏదో అకౌంటెంట్స్కి పనిచేస్తున్నారు, వాళ్ళు 4 కలిపి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి అది బ్లూ ఫిల్మ్గా సోషల్ మీడియాలో పెట్టి ఈ అమ్మాయి గడిపించదు అంటే వశీకరణ చేయడం అనమాట. అలాగే దౌర్జన్యంగా చేయడం జరుగుతుంది. అందుకని ఈరోజు మనం ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ అలాగే మహిళా సంఘం 3 సంఘాలు కలిపి ఇక్కడ మానహారం చేయడం జరుగుతుంది. సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన బలరామ క్షేత్రంలో శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి రుద్రాక్షుడిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో విశేష పూజలు అందుకునే ఉమారుద్రుడు ఆఖరి సోమవారం రోజున రుద్రాక్షలతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ ఏడాది ఆఖరి సోమవారం రోజున స్వామివారు 1,00,000కు పైగా రుద్రాక్షలతో ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీనికోసం ఆలయ ప్రధానార్చకులు ఆరవల్లి శ్రీరామ్మూర్తి శర్మ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్తీక మాసంలో విశేష పూజలతో పాటు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఆఖరి సోమవారం రోజున స్వామివారికి రుద్రాక్షలతో అలంకరణ ఉంటుందని ఆయన చెప్పారు. ఆ రోజున స్వామివారికి అభిషేకాలు, విశేష అర్చనలు, పూజలు జరుగుతాయని తెలిపారు. ఏడాదిలో ఒకమారు మాత్రమే రుద్రాక్షలతో శ్రీ బొమ్మ రుద్రకోటేశ్వర స్వామివారి దర్శనం ఉంటుందని, అందువలన భక్తులు దేవాలయానికి విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని పునీతులు కావాలని శ్రీరామ్మూర్తి పిలుపునిచ్చారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ప్లాస్టిక్ ఫ్రీ దేవాలయంగా గుర్తించడానికి
ప్లాస్టిక్ నిషేధం అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. శనివారం శ్రీకాకుళం నగరం అరసవెల్లి ఇంద్ర పుష్కరిణి వద్ద గల వైజయంతి కళా ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ నిషేధమైన కార్యక్రమంలో భాగంగా దేవాలయం చుట్టుపక్కల ఉన్న షాపుల వ్యాపారస్తులకు ప్లాస్టిక్ ఫ్రీ దేవాలయంగా ఉంచే బాధ్యత మనందరిదని అన్నారు. డిసెంబర్ 1వ తారీఖులోగా పూర్తిగా ప్లాస్టిక్ ఫ్రీ దేవాలయంగా చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ చెప్పారు. డిసెంబర్ 1వ తేదీ తర్వాత దేవాలయం చుట్టుపక్కల షాపుల వ్యాపారస్తులందరూ ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నను వారిపై తగున రుసుములతో కూడిన కఠిన చర్యలు తీసుకోబడినని తెలియజేసి చెప్పారు. ఈ సమావేశం అధ్యక్షతన శ్రీయుత ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ, గౌరవ అతిథిగా శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పివివిడి ప్రసాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ టి సుధీర్ కుమార్, అరసవెల్లి వార్డు ఇన్ఛార్జ్ శ్రీమతి తెలుగు నాగరత్నం, అరసవెల్లి శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీధర్, ఆలయ సూపరింటెండెంట్ శ్రీను, ఎస్ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. మనం ఇష్టానుసారంగా రోడ్ల మీద పడేసినాలి. ఎందుకంటే ఒకసారి ఆ చిన్న మీకు ప్లాస్టిక్ కవర్ ఎలా ఉంటుంది, ఒకసారి కానీ రెండోసారి యూజ్ చేయడానికి పనికిరాదు. వెంటనే ఏం చేస్తాం, తీసి బయట వేస్తాం. వేసిన తర్వాత మళ్ళీ వాటిని ఆ పశువులు తినిన తర్వాత ప్లాస్టిక్ తింటే ఏమవుతుందో మనకు తెలుసు. సో అవి కడుపుల్లో చుట్టేసి చనిపోయి ఆ కడుపుల్లో కోస్తే ఒక్కొక్క దగ్గర 70-80 కేజీలు ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయని, 100 కేజీల కవర్లు ఉన్నాయని మనం పేపర్లో చూసినప్పుడు అయ్యో అని బాధపడతాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మళ్ళీ కవర్ తీసుకుని వెళ్తాం. ఆఖరికి సబ్బు కొన్నా సరే కవర్ ఇవ్వకపోతే ఆ సబ్బు తీసుకోం. అలాంటి పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. సో అందుకే ప్రజల్లో మార్పు రావాలి. అలాగే సనాతన ధర్మం అనేది ఒక వృక్షం లాంటిదని ఋషిపీఠం వ్యవస్థాపకులు సామవేదం షణ్ముఖ్ శర్మ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో ఉపనిషత్ మందిరం సుమిత్ర కళా సమితి సంయుక్త నిర్వహణలో శ్రీ సూర్య దర్శనంపై 5 రోజుల ప్రవచన యజ్ఞం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్య దర్శనంతో మంత్ర జపం చేస్తే ఫలితం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, సుమిత్ర కళా సంస్థ అధ్యక్షుడు ఇప్పిలి శంకర్ శర్మ, నిష్టల నరసింహమూర్తి, పులకండం శ్రీనివాసరావు, గుత్తు చిన్నారావు, డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, తెన్నేటి విక్రమ శర్మ, మండవల్లి రవి, కొంక్యాన మురళీధర్, కామేశ్వరరావు, బాబురావు, శనపల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శరణం కరవాణి షణ్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ. శ్రీకాకుళం నగరం పిఎస్ఎన్ఎల్ స్కూల్ వెనుక కార్తీక మాసం సందర్భంగా మిత్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కోటి దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేస్తూ మిత్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ దినోత్సవంలో అందరూ ఆహ్వానితులనేనని, ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని దీపాలను వెలిగించవచ్చని చెప్పారు. ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువైంది. కార్తీక మాసం 4వ ఆదివారం కావడంతో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పర్యవేక్షణలో వేకువజామున విశేష అర్చనలు, అభిషేకాలు చేపట్టారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయాన్ని వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. వేకువజాము 3:30 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఉదయం 10 గంటల వరకు భక్తుల తాకిడి అధికంగా కనిపించినప్పటికీ 11 గంటల సమయానికి 1,50,000 క్యూలైన్ రద్దీగా దర్శనమిచ్చింది. సాయంత్రానికి భక్తుల తాకిడి మళ్లీ కనిపించింది. సాయంత్రం స్వామివారికి విశేష అర్చనలు, హారతులు నిర్వహించాను. కార్తీక మాసంలో 3వ ఆదివారం కాబట్టి 3వ ఆదివారం మొన్న అయిపోయింది, 4వ ఆదివారం 4వ ఆదివారం కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఎంతో సేవ చేసుకుంటున్నారు. అట్లాగే ఈరోజు నవమి, రేపు దశమి, ఎల్లుండి ఏకాదశి కూడా ఉంది. ఏకాదశి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంది కాబట్టి ఈ అనివేటి మండపంలో కళ్యాణం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా స్వామివారికి వేకువజామునే వచ్చి ఆ స్వామిని దర్శించి తరుస్తుంటారు. ఇట్లాగే మొన్న క్షీరాబ్దాదశి అయింది. అట్లాగే తర్వాత
ఏకాదశి కళ్యాణం జరుగుతుంది. అలాగే పౌర్ణమి కూడా శ్రీచక్రార్చన పూజ జరిగింది. ఇలాగ ప్రతి నెలంతా కూడా వసంత ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడని ఆ కార్తీక దామోదరుడు ఆయనకి దీపాలు వెలిగించి ఆ ఇంద్రపుష్కరంలో స్వామికి నెయ్యి దీపాలు నూనె దీపాలు వెలిగించి స్వామికి ఇచ్చేసి ఈ జీవితాల్లో మా జీవితాల్లో కూడా ఇట్లా వెలుగును ప్రసాదించిన స్వామిని కూడా భక్తులందరూ కూడా స్వామివారి సేవ చేసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా సాయంకాలం అవుతుంది. సాయంకాలం తిరువీధి మహోత్సవం కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ దాంట్లో పాల్గొని తరించాలని కోరుతున్నాం. సామాజిక మాధ్యమాల్లో తనను ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జనసేన టీడీపీ నాయకులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని టెక్కల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ మహిళా నాయకురాలు మాధురి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గతంలో 2 నెలల క్రితం ఇదే టెక్కల్ పోలీస్ స్టేషన్లో జన సైనికులతో జనసేన పార్టీ కార్యకర్తలు తమకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కానీ 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు సమాధానంగా టెక్కల్ విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని జనసేన నాయకులు 2 రోజుల క్రితం చేసిన కంప్లైంట్ మాత్రం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం చాలా దారుణమని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో మహిళలపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా సరే సహించేది లేదని, పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. అంటే మీ మీద అంటే మీకు నొప్పి వస్తుంది, మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది. మేము ఆడవాళ్ళం కాదా? మాకంటే మాకు పైన ఉండదా? మా మీద ఎందుకు మీరు కంప్లైంట్స్ తీసుకోవట్లేదు? మా మీద అన్న వాళ్ళకి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? టెక్కల్లో జనసేన నాయకులు అని చెప్పుకొని అట్టాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు. దాని మీద యాక్షన్ తీసుకోరా? అట్టాడు శ్రీధర్ ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని కార్మిక రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. నవంబర్ 26న జరిగే కలెక్టరేట్ ధర్నా జయప్రదంకై ఆల్ ట్రేడ్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు ప్రారంభించారు. బైక్ ర్యాలీ అంబేద్కర్ జంక్షన్ నుండి ఏడిరోడ్ల కూడలి పాత బస్టాండ్ సూర్యమహల్ జంక్షన్ మీదుగా కాంప్లెక్స్ వరకు జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఎస్కేఎం కన్వీనర్ తాండ్ర ప్రకాష్, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి సొన్నంశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి విధానాల్లో మార్పు లేదని అన్నారు. కుక్కతోక వంకరని మరోసారి మోడీ ప్రభుత్వం రుజువు చేసిందని విమర్శించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అదే విధానాలను అమలు చేస్తుందని అన్నారు. సర్వసంపదలు సృష్టించేది కార్మిక వర్గం, ప్రజలకు తిండి పెట్టేది రైతాంగం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. గత 10 ఏళ్లలో కేంద్ర బీజేపీ కార్పొరేట్లకు 19.28 లక్షల కోట్ల రుణమాఫీ, పన్ను రాయితీ ప్రోత్సాహాల పేరుతో ప్రజల ధనాన్ని దోచిపెట్టిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా భారీ పరిశ్రమలు, గనులు, సముద్ర తీరాన్ని కారు చౌకగా కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం కట్టబెడుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటుకు అమ్ముతాం లేదా మూసివేస్తాం అనే విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందని దుయ్యబట్టారు. ఈ సంవత్సరం బడ్జెట్లో 500 ప్రైవేట్ కంపెనీలకు యాజమాన్యం ఇవ్వాల్సిన జీతాలు కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్షిప్ పేరుతో కార్మికుడికి నెలకు 5,000 ప్రోత్సాహకాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.